రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేశానని గొప్పలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా యుక్రెయిన్పై రష్యా చేసిన అతిపెద్ద దాడిపై ఏం చెబుతారు? ఇదే మాటను ఇప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదనతో కూడిన స్వరంతో అడుగుతున్నాడు. ప్రస్తుతం రష్యా దాడులకు తట్టుకోలేని స్థితిలో ఉన్నాము. ఈ సమయంలో అమెరికా తమకు తక్షణం రక్షణ సాయం చెయ్యాలి అని కోరుతున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా తమకు అండగా నిలబడి రష్యాను ఎదుర్కొనేందుకు సాయం చేయాలని జెలెన్స్కీ సుదీర్ఘమైన ఉద్వేగభరిత పోస్టు పెట్టారు. మాకు రక్షణ కావాలి, అది కూడా తక్షణమే కావాలి. రష్యా మా దేశంలోని ప్రతి దాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం మేము జీవన పోరాటం చేస్తున్నాము. సమీలాలోని నివాసిత ప్రాంతంలో కూడా రష్యా భీకర దాడులు చేసింది. మా F-16 పైలట్ రష్యా దాడుల్లో చనిపోయాడు. సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధం ఆపేలా కనిపించడం లేదు. వారికి భీకర దాడులు చేసే శక్తి సామర్థ్యాలున్నాయి. మాపై వరుసపెట్టి దాడులు చేస్తూ వస్తున్నారు. ఈ వారంలోనే 114 మిసైళ్లను 1270 డ్రోన్స్తో దాడి చేయడంతో పాటు 1100కు పైగా బాంబులేశారు. ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ చాలా కాలంగా యుద్ధం చేస్తూనే ఉండాలని పుతిన్ నిర్ణయించుకున్నారు. ఇది పుతిన్ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఈ యుద్ధాన్ని ముగించాలి. దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం. అలాగే మాకు రక్షణ కూడా అవసరం. అమెరికాతో పాటు యూరప్ దేశాలు, మిగతా భాగస్వాములు అండగా ఉండాలి. ఇప్పటి వరకు మాకు సాయంగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు అని జెలెన్స్కీ తన పోస్ట్లో రాశాడు. ఇక తాము అమెరికా డిఫెన్స్ సిస్టమ్ను కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ పరిస్థితిని చెప్పుకొచ్చారు జెలెన్స్కీ.